నిజంగా ఈ లోకంలో ఆడదానికి ఆడదే శత్రువు అండి. అత్త కోడళ్ళ విషయంలో కావచ్చు, తల్లి కూతుళ్ళ విషయంలో కావచ్చు, అక్క చెల్లెల విషయంలో కావచ్చు, వదిన ఆడపడుచు విషయంలో కావచ్చు, వాటెవర్ ఇట్ మే బి. గొడవలు స్టార్ట్ అయ్యేదే ఇద్దరి వల్ల. ఒక సంసారం బాగుపడిందన్నా కారణం ఒక ఆడవాళ్ళ వల్లనే. ఒక సంసారం నాశనమైంది అనడానికి కూడా ఆడవాళ్ళే రీజన్ అండి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఏ ఫ్యామిలీలో ఉన్నా చూసుకోండి. ఇద్దరు అత్త కోడళ్ళ గొడవలుంటాయి. లేదా ఆడపడుచు కోడలు గొడవలుంటాయి. అక్క చెల్లెలు గొడవలుంటాయి. తల్లి కూతుర్లు గొడవలుంటాయి. ఇవే ఉంటాయి తప్పించి ఇంకా వేరే కొత్తవి ఏముండదు. ఎందుకండి ఒక ఆడవాళ్ళకున్న సమస్య ఇంకో ఆడవాళ్ళు అర్థం చేసుకోలేరా చెప్పండి? అట్లాంటప్పుడు ఇంకెందుకు గొడవలు పడ్డం? ఈరోజు అత్తే ఈరోజు కోడలు రేపటి అత్త కదా! కోడలుగా తను ఎంత బాధపడి ఉంటుందో తనకు తెలుసు. తను ఎన్ని ఫేస్ చేసి ఉంటుందో తనకు తెలుసు. కానీ అంతకు మించి ఇంకా కొత్తవి కూడా నేర్చుకొని మళ్ళీ వాళ్ళ కోడలికి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది. ఎందుకండి మనం పడిన బాధ మన కోడలు పడకూడదు అనుకోవచ్చు కదా! అదే మనం పడిన బాధ మన కూతురు ఎలా పడకూడదు అనుకుంటామో, అలాగే మనం ఫేస్ చేసిన బాధలు మన ఇంటికొచ్చిన ఆడపిల్ల పడకూడదు అనుకుంటే ఏ ఇంట్లోనూ గొడవలు రావు కదా! అంతే అండి. అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే ఏ ప్రాబ్లమ్ అయినా సమసిపోతుంది. గొడవ పెట్టుకోవాలి, ప్రాబ్లమ్ పెద్దది చేసుకోవాలి అనుకునే వాళ్ళకి పెద్దగానే అనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే అర్థం చేసుకోవాలి, ఒకసారి మన ఇంటికి వచ్చిందంటే, మన కొడుక్కి వైఫ్‌గా వచ్చిందంటే, మన వారసత్వాన్ని కావచ్చు, మన సంసారాన్ని కావచ్చు పెంచుతుందంటే, మన ఫ్యామిలీలోకి యాడ్ అవుతుందంటే ఇంక మన వాళ్ళు అయినట్టే కదా! అట్లాంటప్పుడు ఎందుకు గొడవలు నీది నాది, నీది నాది, నీది నాది అనుకోని ఎందుకు మనది అనుకోవచ్చు కదా! ఎందుకు గొడవ పడతారు చెప్పండి? గొడవ పడకండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేసి చూడండి. కోడలైనా సరే, అత్తయినా సరే, కోడలు హెడ్ వెయిట్‌గా ఉందా? అత్త ఒక 2, 3 సార్లు అడ్జస్ట్ అవ్వండి. ఆటోమేటిక్‌గా ఎంత పొగరుబోతు కోడలైనా సరే, అయ్యో! మా అత్తయ్య 2, 3 సార్లు తగ్గింది కదా! ఇప్పుడు నేను తగ్గుదాం అనుకున్నాను. అదే అత్త కొంచెం పెడుసుగా ఉందనుకోండి, కోడలు తగ్గండి. ఓ 4, 5 టైమ్స్ తగ్గి చూడండి. అయ్యో! ప్రతిసారి నేను ఇన్నన్నా కూడా ఆ పిల్ల పడుతుంది కదా! అనేసి చేంజ్ అవుతారు. డెఫినెట్‌గా చేంజ్ అవుతారండి. ప్రతి మనిషి చాలా నేర్చుకుంటారండి. సిట్యుయేషన్స్ ఎప్పుడు ఒకేలాగా ఉండవు. సిట్యుయేషన్స్ చాలా నేర్పిస్తాయి మనుషులకు. కాబట్టి గుర్తుపెట్టుకొని ఎప్పుడూ కూడా ఒకే దాని మీద డ్రాగ్ చేసి తెగే వరకు లాగుతున్నామనుకోండి, నష్టపోయేది మీరు, మీ కుటుంబాలు మాత్రమే. కాబట్టి సాధ్యమైనంత వరకు షార్ట్ ఔట్ చేసుకొని అదే పరిష్కారం చేసుకొని మన ఫ్యామిలీ ఏదో ఇప్పుడు మనం అందరూ పర్ఫెక్ట్ 100%, 1000% కరెక్ట్ మనం అన్నీ కరెక్ట్‌గానే ఉంటాం. మనం అసలు తప్పులే చేయమని కాదు. ఒక్కొక్కసారి నోయింగ్‌లీ తెలుసో తెలియకో అంటుంటాము. ఓపిక పట్టుకోలేక కోపం వచ్చినప్పుడు కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. బట్ మిస్టేక్‌ని ఒక్కటే చూడకండి. వాళ్ళ పాజిటివిటీని కూడా చూడండి. మిస్టేక్‌ని ఎప్పుడు కూడా కరెక్ట్ చేసుకోవడానికే చూడండి. వాళ్ళకైనా సరే, మీకైనా సరే ఒక తప్పుని మార్చుకోవడానికి చూడండి. వాళ్ళలో ఒప్పులు ఎన్నుంటాయి? 100లో 90 మంచున్న 10 తప్పుంటే మనం వదిలేయాలి. చూసి చూడనట్టు ఉండాలి. అప్పుడే హ్యాపీగా ఉంటాం. ఇంకొకటి కొంతమంది ఉంటారు. ఐదర్ అత్తలు కావచ్చు, కోడలు కావచ్చు. అర్థం చేసుకోలేరు మూర్ఖులుంటారా? వాళ్ళని వదిలేసేయండి. ఇప్పుడు ఆహ్, హస్బెండ్ ఉంటారు కదా! ఇటు అమ్మకి నచ్చచెప్పలేరు, ఇటు పెళ్ళాంకి నచ్చచెప్పలేరు. నలిగిపోతుంటారండి. కాబట్టి అలాంటప్పుడు ఐదర్ అత్త సాడిస్ట్‌గా ఉందా, కోడలు అర్థం చేసుకుంది. లేదా కోడలు సాడిస్ట్‌గా ఉందా, అత్త అర్థం చేసుకోండి. అంతేగాని ఇద్దరు కలిసి ఆ మనిషిని టార్చర్ పెడితే తను ఆఫీస్ వర్క్ చూసుకోవాలా, ప్రొఫెషనల్ వర్క్ చూసుకోవాలా, పిల్లల బాధ్యత చూసుకోవాలా, మిమ్మల్ని చూసుకోవాలా, ఆరోగ్యాలను చూసుకోవాలా. మనం ఇట్లా తెలిసినా ఒక మనిషికి ఇంత మెంటల్ ట్రామా క్రియేట్ చేస్తే తన హెల్త్ ఏమవుతుంది చెప్పండి? ఎవరో ఒకరు అడ్జస్ట్ అయితే మన కోసమే గదా! పోనీ కోడలు అత్త పక్కన పెడితే మీ అబ్బాయి కోసమే గదా మీరు అడ్జస్ట్ అయ్యేది. ఆ కోడలు అడ్జస్ట్ అయితుంటే మీ హస్బెండ్ కోసమే గదా! నువ్వు అన్నీ వదిలేసి మీ పుట్టింటోళ్ళతో అంత సాక్రిఫైస్ చేసుకొని ఇప్పుడు అంతా హస్బెండ్ అనేసి వస్తాం గదా! అట్లాంటప్పుడు తన కోసం మీరు అడ్జస్ట్ చేసుకోలేరా? 1, 2 విషయాలు అడ్జస్ట్ చేసుకోలేరా చెప్పండి? ఎప్పుడు లైఫ్ అంటే అడ్జస్ట్‌మెంట్స్‌తోనే ఉంటుందండి. మనం నిలబెట్టుకోవాలన్నా, పాడు చేసుకోవాలన్నా మన సంసారం మన మీదనే ఉంటుంది. ఇప్పుడు వాటర్ ఇట్లా గుళ్ళో ప్రసాదం ఇస్తుంటారు. కొంతమంది ఇలా పెట్టుకుంటారు. కొంతమంది అద్ మనం పట్టుకునే దాన్ని బట్టి మనకి తీర్థం మనం ఎంత తాగుతామన్నది అబ్జర్వ్ చేసుకుంటాం గదా! అలాగే మన లైఫ్ కూడా మన కంట్రోల్‌లోనే ఉంటుంది. మనమే దాన్ని నిలబెట్టుకోవాలి. మన చేతుల్లోనే ఉంటుంది.
మన లైఫ్‌ని మనమే చక్కదిద్దుకోవాలి. ఇంకొకటి చదువుకున్నోళ్ళు మాకు అంత వస్తుంది, ఇంత వస్తుంది, మేము జాబ్ చేయము అంటే నాకెందుకో ఎంత ఉన్నా సరే మనం జాబ్ చేస్తేనే మనకు మనీ వాల్యూ తెలుస్తుంది. మనకు రెస్పెక్ట్ పెరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఖాళీగుంటే లేనిపోని థాట్స్ అది గుడ్ కావచ్చు, బ్యాడ్ కావచ్చు, ఇంపాక్ట్ ఎక్కువైపోతుంది. మనం వేరే వాళ్ళని చెడుపుతున్నామా, లేక వేరే వాళ్ళు మనల్ని చెడుపుతున్నారా అనే ఆహ్, ద సిచ్యువేషన్‌లో ఉంటాం. వీటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టేసి హ్యాపీగా మన లైఫ్ లీడ్ చేసుకోవాలనుకుంటే జాబ్ చేసుకోండి. చక్కగా 5,000 రానిలేండి. 5,000 వేరే వాళ్ళతో ఇప్పించుకుంటే అప్పే కదా! 5,000 కాదు, ₹100 వేరే వాళ్ళతో ఇప్పించుకుంటే అప్పే కదండీ! అదే మీరు సంపాదిస్తే మీ ఫ్యామిలీకి ఏదో ఒక విధంగా యూజ్ అవుతుంది గదా! అలాంటప్పుడు ఎందుకు చెప్పండి? ఎంత కోటీశ్వరుడైనా గానిలే ఎప్పుడో ఒకసారి ₹10 కూడా ఒక్కొక్కసారి టైట్ సిచ్యువేషన్స్ వస్తుంటాయి. అలాంటప్పుడు మీ దగ్గర ఉన్న చిన్న అమౌంటే మీ ఫ్యామిలీని రిలీఫ్ చేస్తుంది కదా! అలా ఆలోచించండి. అంతేగాని నేను జాబ్ చేయను అట్లుండాలనుకుంటే కష్టపడితేనే సుఖంగా ఉండగలుగుతాం. ఎవరో ఇస్తారు, ఎవరో చేస్తారు, ఎవరో పెడతారు అనుకుంటే ఇట్స్ నెవర్. ఇచ్చే వాళ్ళ ఎప్పుడు కూడా ₹100 ఇస్తారనుకోండి వేరే వాళ్ళు. దానికో అన్ని సిచ్యువేషన్స్ ఒకేలా ఉండవు. ఒక్కోసారి తిట్టి ఇస్తారు. ఒక్కోసారి అరే! ఎందుకు వీళ్ళకి ఎలా ఎన్నెన్నో మాటలొస్తుంటాయి. అవన్నీ అవసరమా చెప్పు? అదే నీ అమౌంట్ అనుకో, నీకు తెలుసు ఎంత ఖర్చు పెట్టుకోవాలి, దేనికోసం ఖర్చు పెట్టుకోవాలి, దీన్ని ఎలా వాడుకోవాలని నీ అమౌంట్ నువ్వు కష్టపడి సంపాదించినప్పుడు నీకు వాల్యూ తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనిషి వాల్యూ, మనీ వాల్యూ 2 కూడా చాలా ఇంపార్టెంట్. మన నేచర్‌ని డిఫైన్ చేస్తాయి. మనం ఎంత డిగ్నిఫైడ్‌గా ఉన్నామన్నది కూడా చెప్తాయి. కాబట్టి ఎప్పుడు ఆడవాళ్ళు శత్రువులు కాకండి. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈరోజు మనకు వయసు ఉంది కదా, అది ఇది అనుకుంటే ఇది కలికాలం కదా, టిట్ ఫర్ టాట్ ఇచ్చేస్తుంది. ఎప్పుడు కూడా మంచిగా ఉండడానికే చూడండి. అంత కొంత అదృష్టం, మంచితనం చేస్తేనే రేపొద్దున మనము, మన పిల్లలు, మన ఆరోగ్యం అన్నీ సవ్యంగా జరుగుతుంటాయి. ఏమన్నా ఎవరిని ఉద్దేశించి కాదు, రియల్ లైఫ్‌లో ఉన్న వాళ్ళవి అట్‌లీస్ట్ ఇది చూస్తే కొంచెం మారుతుందనేసి నా ఒపీనియన్. ప్లీజ్. థ్యాంక్ యూ.